జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజున బైబిల్ గ్రంథముల నుండి ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలోని మాటలను మనము పరిశీలన చేద్దాం. నోవహు గురించి. నోవహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క అడుగుజాడలలో నడిచి నీతిమంతునిగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా దేవుని యొక్క అడుగుజాడలలో నడిచాడు. కనుక ఆ యొక్క తరము పాడైపోయింది కనుక, దేవునికి అవిధేయులుగా ఆ తరం వాళ్ళు బతికారు కనుక, దేవుడు ఆ యొక్క నీళ్ళ ద్వారా, ఆ యొక్క జలప్రలయం ద్వారా అప్పుడున్న లోకాన్ని సర్వనాశనం చేసేసాడు. ప్రియ దేవుని పిల్లారా, కానీ ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన నోవహును తన యొక్క కుటుంబీకులను దేవుడు